ప్రభావ ఈ యొక్క సభ్యులంతా ప్రభావ జరిగించుకున్నటువంటి సేవలన్నింటిలో మీరు తోడుగా ఉంది ఇదివనంతా నేను ప్రభావం జరగబోతుంది
కొనసాగిస్తున్నాము. ఇంకా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన క్రిస్మస్ వేడుకలకు ఆదరైనటువంటి కావచ్చు, గాయకులు కావచ్చు, వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు, అదేవిధంగా వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, వీడియోగ్రాఫర్స్ కావచ్చు, సబ్మిటర్స్ కావచ్చు, డెస్క్ ఇన్ఛార్జ్లు కావచ్చు, డెస్క్ రిపోర్టర్లు కావచ్చు, అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మనం ప్రతి ఏటా కూడా ఈ వేడుక నిర్వహిస్తున్నాము. ఇక్కడ దాదాపుగా 300 మంది జర్నలిస్టులు నిజామాబాద్ నగరంలో పనిచేస్తున్నారు. ఇందులో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్ సోదరులు కూడా ఉన్నారు సార్. ఇక్కడ కెమెరామెన్స్, వీడియోగ్రాఫర్స్, అదేవిధంగా డెస్క్లో పనిచేస్తున్న సబ్మిటర్లు కూడా మా దగ్గర సభ్యులుగా ఉన్నారు. ప్రతి ఏటా కూడా మీరు ఇక్కడికి వచ్చి మాకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు. దానికి చాలా సంతోషకరం. ఎందుకంటే జర్నలిస్ట్ అందరూ కూడా సుఖంగా, సుభిక్షంగా, కుటుంబ పోషణతో, పిల్ల పాపతో అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా ప్రతి ఏడు వేడుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ హెల్త్ క్యాంప్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఎందుకంటే జర్నలిస్ట్ అనగానే చాలా స్ట్రెస్ తో కూడుకున్నటువంటి జాబ్ మాది. సమయం ఉండదు, వేళ పాల ఉండదు, రాత్రనక పగలనక వార్తా కాలేజీలో భాగంగా చాలా స్ట్రెస్ గురవుతుంటాము. ఇందులో భాగంగా చాలా అనారోగ్యం బారిన పడుతున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సార్. అయితే ఈ నేపథ్యంలోనే తెలియజేస్తున్నామండి. సో ఎవ్రీ ఇయర్ మేము ఇదే రీతిగా రావడం జరుగుతుంది. ఇదే రీతిగా మీతో క్రిస్మస్ క్యారల్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు. సో మీరు మమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే, మేము రావడానికి కారణం ఏదో కూడా నేను చెప్తాను మీకు. మా దగ్గర ఉన్న సంతోషాన్ని మీతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉండి సిద్ధపడి మేము వచ్చి, మీరు మమ్మల్ని ఎట్లా ఇన్వైట్ చేయాలో, ఒక ఈవెంట్ కావాలి, మనకి ఒక టైం కావాలా, అది క్రిస్మస్ టైం. ఈ అకేషన్లో మీరు మాతో కూడా ఆనందాన్ని పంచుకోవడానికి, వ్యక్తపరచుకోవడానికి ఈ వేదికని ఎంచుకొని క్రిస్మస్ వేడుకల ద్వారా మీరు మమ్మల్ని పిలుస్తూ ఎవ్రీ ఇయర్ మనం ఈ సంతోషంగా చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ వేడుకలు ఇక్కడే కాకుండా ప్రతి ఏడాది ప్రతి స్కూల్స్లో, కాలేజెస్లో, ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి గృహాన్ని దర్శించి దేవుడు మాకు ఇచ్చిన సంతోషాన్ని, దేవుడు మాకు ఇచ్చిన శాంతిని, సమాధానాన్ని మేమే పెట్టుకోకుండా దాన్ని ఇతరులతో పంచుకోవడానికి, ఇతరులతో శాంతియుతంగా, ఇతరులతో ప్రేమపూర్వకంగా జీవించడానికి మేము ఈ క్రిస్మస్ క్యారల్స్ ద్వారా మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్లు, సో మీరు ప్రెస్ వాళ్ళు వివిధ పనుల్లో ఉన్నప్పటికీ మీరు అంత సమయం తీసుకొని మీరందరూ ప్రతి ఇయర్, అసలు వేరే వాళ్ళలో కొన్ని స్కూల్స్, కాలేజెస్ మిస్ అవుతారేమో అని, ప్రెస్ వాళ్ళు మాత్రం ఎప్పుడు మరవాళ్ళు, ఎప్పుడు ఎవ్రీ టైం దే ఇన్వైట్ us. సో ఎవ్రీ టైం మీరు ఆ టైం తీసుకొని అంత ఇంపార్టెన్స్ మాకు ఇచ్చి, అంత ఇంపార్టెంట్గా మీరు ప్రతి ఒక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్న విధానానికి we are being so thankful. And ఈ రోజు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసి క్రిస్మస్ పండుగకు సందర్భంగా మీరు మమ్మల్ని ఆహ్వానించుకొని అందరం కలిసి ఒకటే దాటి మీద ఉండి అందరం కలిసి ఒకే రీతిగా క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారన్న వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. క్రిస్మస్ కావచ్చు, గణపతి ఉత్సవాలు కావచ్చు, రంజాన్ కావచ్చు, సంతోషంగా కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకున్న ఏ ప్రెసిడెంట్ అయినా, ఏ సెక్రటరీ, ఏ టీం చేంజ్ అయినా ఎంతో సంతోషంతో ఉత్సవంతో జరుపుకుంటూ ఇలాంటి అవకాశం మనకందరికీ అనుగ్రహించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన మా ప్రెస్ మిత్రుల తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్లో సపోజ్ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. సంతోషానికి, సమాధానానికి, క్రీస్తుకి సంబంధించినటువంటి జన్మదినం పురస్కరించుకొని ప్రతిసారి కూడా మన మిత్రులతో మనము సంతోషాన్ని పంచుకుంటూ సమయంలో నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ఒక యూనియన్, ఒక వెల్ఫేర్ సొసైటీ వారందరూ అంటే మా ఏవన్న బృందం, సెక్రటరీ బాబ్జీ, చక్కనన్న, వాళ్ళకి కూడా మరి సోదరులందరికీ, ప్రసాదులందరికీ కూడా వందనాలు చెల్లిస్తుంటూ ఉన్నాను. ఈ సమయంలో రెండు విషయాలు, వాట్ ఈస్ క్రిస్మస్ అనేది నేను ఒక రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. చాలా సంతోషం ఏంటంటే మేము వెళ్ళిన ప్రతి చోట గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, దే ఆర్ సెలబ్రేటింగ్ ద క్రిస్మస్, దే ఆర్ ఇన్వైటింగ్ us. మత సామరస్యం
అనేటువంటి మాటకు అంటే నేను నిర్వచనం ఏంటంటే మతం అనేటువంటి మాట పదం యూజ్ చేయకుండా ఇంటర్ ఫెయిత్ రిలేషన్స్ అని నేను వాడడం అనేది ఇష్టపడతాను. ఎందుకంటే మతం అనేది అదొక నా దృష్టిలో ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే దానివల్ల జరుగుతున్నటువంటి ఈ సమాజంలో ఎన్నో పరిస్థితులు మనం చూసుకుంటున్నాం, విద్వేషాలు ఇవన్నీ కూడా. సో ఇంటర్ ఫెయిత్ రిలేషన్ ఈజ్ అ రెస్పెక్ట్ఫుల్ వర్డ్ దట్ వీ కెన్ యూజ్. ఏంటంటే ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గౌరవించడం, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మనం అంగీకరించడం అనేది ఈ సమాజంలో ఒకరిలో ఒకరి చక్కటి సామరస్యాన్ని మనము ఇవ్వగలుగుతాం. సో క్రీస్తు మతం అని అనేటువంటి వారికి మేము చెప్పేటువంటి మాట ఏంటంటే క్రీస్తు ఎప్పుడు కూడా మతంగా రాలేదు. క్రీస్తు ఎప్పుడు కూడా అందరికి ఒక రోల్ మోడల్ ఉంటారు. రోల్ మోడల్ ఎవరు అంటే ఎవరైతే సమాజానికి మనకు మంచి చేస్తారో వారిని మనం అనుసరించేటువంటి వారంగా ఉంటాం. సో క్రీస్తు ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ద హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ రేస్. ఈ మానవాళికి ఆయనకు గొప్ప మార్గదర్శిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మానవాళిలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రేమ లేని సమాజం, అన్యాయం, అక్రమం, ఇంకా అనేకమైనటువంటివి. నాకంటే ఎక్కువగా మీరు ప్రజల్లో మీరు వెళ్తున్నారు, సొసైటీలో మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి యు ఆర్ ద పీపుల్ హూ సత్యాన్ని బయటకు తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు అందరూ. సో వాట్ ఈస్ ట్రూత్? సో క్రీస్తు ఆయన సత్యమై ఉన్నాడని నమ్ముతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా నేను ఆయన ఈ లోకానికి వెలుగైనట్టుగా ఆయన సత్యం, నేనే సత్యం అని అంటాడు. వాట్ ఈస్ ద ట్రూత్? ట్రూత్ అంటే ఏంటంటే మీరు ఎట్లా నిర్వచిస్తారు? మీరు చాలా చూస్తూ ఉంటారు, దాన్ని మీరు రాస్తారు. అది చూసి మేము దాన్ని ఏం చేస్తాం? నమ్ముతాం, విశ్వసిస్తాం. వి విల్ ఫాలో యు. ఇదే సత్యం మనము వెల్లడిపరచాలంటే అవతల ఉన్నటువంటి దాన్ని కూడా మనము చూసి అప్పుడు దాన్ని నిర్వచించడమే సత్యం. కాబట్టి సత్యం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు అనేక మంది విశ్వాసంలో ఒక మాట చెప్తారు. ఏంటంటే ఋగ్వేదంలో ఒక మాట ఉంటుంది, ఏకం సత్ విప్ర బహుధ వదంతి అని ఒక మాట రెఫరెన్స్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ట్రూత్ చాలా పేర్లతో దాన్ని పిలుస్తూ ఉంటారు. సో అందులో యేసు ప్రభు అనేటువంటి వాడు సత్యమై ఉన్నాడు. ఏది సత్యం అని అంటే ద వర్డ్ ఏదైతే రాయబడిందో దట్ ఈస్ ట్రూ. ఇక్కడ బైబిల్లో ఏమనుంటుందంటే వర్డ్ అనేటువంటి మాట పదము ఆయన శరీరధారి అయి వచ్చాడు. దేవుడు ఏమన్నాడంటే మనందరి విశ్వాసాలు కొందరి విశ్వాసం అంటే దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? అనేకమైనటువంటి నిర్వచనాలు. సో దేవుడు కొన్ని విశ్వాసం ఏమంటారంటే దేవుడు స్వరమై ఉన్నాడు. దట్స్ కాల్డ్ బిగ్ బ్యాంగ్ థియరీ. స్వరం. ఈరోజు మన ఇతర విశ్వాసం ఉన్నటువంటి వారు నా అక్షరాన్ని వారు ఉద్బోధిస్తూ ఉంటారు. దెన్ యు డు మెడిటేట్. ఏమంటారంటే ఒక అక్షరం ఉంటుంది, ఓం. ఓం అనేటువంటి ఆ అక్షరం, ద స్వరం, దట్ ఈస్ ద సౌండ్, దట్ ఈస్ నాట్ ద వర్డ్. అది ఒక సౌండ్. ఆ సౌండ్ ఎక్కడ నుండి వచ్చిందని అంటే చాలా మంది సైంటిస్ట్ చెప్తారు ఈ శూన్యంలో ఆ సౌండ్ అనేది ఇట్స్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం నా గురించి అన్నట్టుగా మనం మెడిటేట్ చేసినప్పుడు ఒక్కసారి మనం లోతుగా మెడిటేట్ చేసినప్పుడు మీరు లిసన్ దట్ సౌండ్ లైక్ ఓ దట్ అది పదముగా మనం దాన్ని ఏం చేస్తారంటే ఓంకారం అనేటువంటిది ఒక దానికి ఒక విశ్వాసానికి దాన్ని మనము ఆపాదించాం. అది మనుషుడు చేసినటువంటిది. కానీ సత్యం ఏంటిదంటే దేవుడు స్వరమై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి ఈ లోకంలో జన్మించాడు. దట్ ఈస్ ద ట్రూత్. ఈరోజు మనం ఎలా జన్మించామనడానికి మనం నిర్వచించేటువంటి నిర్వచనం ప్రతి జననానికి ఒక కారణం ఉంటుంది. ఈరోజు మన జననానికి ఒక కారణం ఉంది.
యాజ్ అ జర్నలిస్ట్ గా, యాజ్ అ ప్రెస్ గా మీరు ఉంటున్నారంటే మీరు ఈ లోకంలో, ఈ యొక్క సమాజంలో ఒక సత్యాన్ని బయటకు తీసుకొని రావాలి. ఆ సత్యము ఎవరి కొరకు తీసుకొని వస్తున్నావు, దేనికోసం తీసుకొస్తున్నావు అనేది నీ ఒక ఆలోచనతో ముందుకు సాగుతుంటున్నావు. నీ ప్రాణాలను పణంగా పెట్టేసి, నీ కుటుంబాలను పణంగా పెట్టి నువ్వు ఆ సత్యాన్ని బయటకు తీసుకురావాలన్నటువంటి ఒక మార్గంలో నువ్వు వెళ్తూ ఉంటున్నావు. సో జననం అనేది చాలా డిఫరెంట్. ఈరోజు అన్ని భార్య భర్తల కలయికలతో వెళ్తున్నాయి. There are many ways. IVF ఉంది, IAI ఉంది, ఇంకేముందండి, సరోగసీ ఉంది. సో మెనీ ఆర్ దేర్. ద సైన్స్ కి అసాధ్యమైనది ఏది లేనట్టుగా ఈరోజు మనం చూస్తాం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇఫ్ యు డిగ్ అవుట్ ద ట్రూత్, జరిగిన కొన్ని హిస్టారికల్ 12 ఏళ్ల వయసు కలిగినటువంటి ఒక చిన్న బిడ్డ గర్భం దాల్చింది వితౌట్ ఎనీ సెక్షువల్ ఇంటర్కోర్స్. హౌ ఇట్ హ్యాపెన్? ఎట్లా జరిగిందంట? అది సత్యం చెప్పినప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారంటారా? మీరు కూడా రాయాలంటే భయపడతారేమో. నిజంగా సత్యం రాయాలంటే మీరు కూడా నిజంగా సత్యం ఇంకా కార్యవర్గ సభ్యులు కృపగల దేవ దయా తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగో ఈ సమయమున ప్రెస్ క్లబ్ వారి ద్వారా ఈ జన్మదిన మహోత్సవాలు జరిపించబడుతున్నటువంటి వేళ సరైన మాటలను అందించినారు. దేవాలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరినీ వారి కుటుంబాన్ని దీవించండి. వారు చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగం అని కాదు, కానీ ప్రజల పక్షంగా నిలబడి న్యాయాన్ని ప్రజలకు తీసుకొని వెళ్ళాలనేటువంటి వారి యొక్క ఆలోచన, వారి తపన, వారి ప్రయాణంలో దీవించి ఆశీర్వదించండి. ప్రతి అపాయం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి బెదిరింపుల నుండి ఆయన వారికి మీరే సంరక్షకుడై కాపాడాలని ప్రార్థిస్తూ ఈ సమయంలో కట్ చేసినటువంటి కేక్ ద్వారా నీవు మహిమ పొందుతున్నాయి. మా రక్షకుడు ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాము. We wish you a Merry Christmas.